హలో డాక్టర్ రత్నాకర్ గారు. సో ఈరోజు మనం వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఆస్తమా అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం సార్. సో ఆస్తమా గురించి చెప్పండి. ఆస్తమా అంటే బేసిక్‌గా ఎయిర్‌వేకి సంబంధించిన డిసీజ్ అండి. ఎయిర్‌వేస్ అంటే మనకి లంగ్స్‌కి ఆక్సిజన్ గానీ, లేకపోతే ఇది మెయిన్ లంగ్స్ ఫంక్షన్ ఏంటంటే బాడీలోకి ఆక్సిజన్‌ని బ్లడ్‌లో మిక్స్ చేయడం అనమాట. అది ఎట్లా చేస్తుందంటే మనం పీల్చిన గాలి ట్యూబ్స్ రూపంలో, గొట్టాల రూపంలో లంగ్స్ లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి బ్లడ్ లోపలికి ఆక్సిజన్ మిక్స్ అవుతుంది. అయితే ఈ గొట్టాలకు సంబంధించి వాపు రావడాన్ని వాపు వచ్చిన తర్వాత గాలి తీసుకోవడం ఇబ్బంది కలగడాన్ని ఆస్తమా అంటాం. అయితే ప్రధానంగా అసలు ఎందుకు వాపు వస్తుంది ఏంటి అని చూస్తే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల మెయిన్గా వస్తుంది ఆస్తమా. మనకి ఏదన్నా ట్రిగ్గర్స్ అంటారు, మెయిన్ అలర్జెన్స్ అంటే పోలెన్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే కొన్ని వస్తువులు కానీ, ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కానీ, కొన్ని రకాల మెయిన్గా సీ ఫుడ్స్ కానీ, పీనట్స్ కానీ ఇట్లాంటి వాటికి వస్తుంది. ఆ తర్వాత మనకి పోపు వేసినప్పుడు ఘాటు వాసనలకు కానీ, లేకపోతే కొంతమంది పర్ఫ్యూమ్స్కి కానీ, ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా చిన్న పిల్లలకు కానీ, లేకపోతే పెద్దవారికి కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఆ ఎయిర్వేస్ అంటే గాలి పీల్చుకునే గొట్టాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం వాపు రావడం, తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వలన శ్లేష్మం కఫం రావడం వలన మనకి ఛాతీ టైట్గా అనిపించడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది రావడం, పిల్లి కూతలు రావడం, తర్వాత దగ్గు రావడం, ఈ ప్రధాన లక్షణాలతోటి మొదలవుతుందండి ఆస్తమా. ఆస్తమా జనరల్గా అంటే ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది? ఇది హెరిడిటరీ అని కూడా చెప్తుంటారు కదా డాక్టర్. ఆస్తమా అనేదండి ప్రధానంగా చిన్నపిల్లలకి ఏ వయసు వాళ్ళకని రావచ్చండి. బేసిక్గా అది హెట్రోజెనస్ డిసీజ్ అంటారు. కాకపోతే ఒక్కొక్క పర్టిక్యులర్ పాపులేషన్ పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది, మధ్య వయసులో ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళల్లో ఒక రకంగా ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన లక్షణాలతోటి మొదలవుతుంది అనమాట. ఆ తర్వాత ఇది వస్తే జీవితం మొత్తం కూడా ఉండదండి. కొంతమంది హెట్రోజెనస్ డిసీజ్ అంటారు. అంటే కొంతమందికి ఒక పర్టికులర్ సీజన్, ఒక పర్టికులర్ ఎపిసోడ్ లాగా వస్తుంది. ఆ తర్వాత లైఫ్‌లో ఎప్పటికి కనపడదు. కొంతమందికి కేవలం చలికాలంలో ప్రతి ఇయర్ రావచ్చు. కొంతమందికి 1, 2 సంవత్సరాలు వచ్చి తర్వాత అసలు జీవితంలో కనపడకపోవచ్చు. కొంతమందికి చిన్నతనం నుంచి మొదలై ప్రతి ఇయర్ అదే సీజన్‌లో ఎఫెక్ట్ అవుతా ఇబ్బంది పెట్టొచ్చు. కొంతమందికి సీజన్ తోటి సంబంధం లేకుండా త్రూ ఔట్ ద ఇయర్ ఉండొచ్చు. కొంతమందికి పెద్దవాళ్ళలో కేవలం ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. మనకి ఇబ్బందిని బట్టి, లక్షణాలను బట్టి మనం దాన్ని గుర్తించాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్. అయితే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉండొచ్చు అని చెప్పారు కదా. వయసుని బట్టి కూడా వచ్చే అవునండి. ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. సో ఆస్తమాకి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఆస్తమా అండి ప్రధానంగా మీకు ఇందాక చెప్పినట్టు 4 ప్రధాన లక్షణాలు ఉంటాయండి. ఒకటి ఛాతీ పట్టేసినట్టు ఉండడం, తర్వాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆయాసం రావడం, తర్వాత పిల్లి కూతలు రావడం, దగ్గు రావడం. ఇవి 4 ప్రధాన లక్షణాలు. అయితే అందరిలో అన్ని లక్షణాలు ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ చూసుకుంటాం అనమాట. బేసిక్‌గా పిల్లల్లో వచ్చేసరికి ఏంటంటే యూజువల్‌గా మనకి సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కానీ, డొక్కలు ఎగరేయడం కానీ, లేకపోతే పిల్లి కూతల్లాగా శబ్దాలు రావడం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉంటుంది. ఇంకొద్దిగా చైల్డ్‌హుడ్ అంటే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకైతే కనుక ప్రధానంగా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అప్పుడు ఆయాసం రావడం, దగ్గు రావడం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక్కోసారి సీజన్ చేంజ్ అయినప్పుడు పిల్లి కూతలు, దగ్గు వస్తుందన్నమాట. ఇంకాస్త పెద్దవాళ్ళలో, యువతలో వీళ్ళలో వచ్చేసరికి మెయిన్ దగ్గు, పిల్లి కూతలు ఇవి 2 ప్రధాన లక్షణాలు ఉంటాయి. పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఆయాసం రావడం, వాళ్ళల్లో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి స్టార్ట్ అయిన తర్వాత దగ్గు ప్రొలాంగ్డ్‌గా ఉండడం కానీ, లేకపోతే పిల్లి కూతలు రావడం కానీ ఇవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయండి. ఓకే. ఎలా గుర్తించవచ్చు ట్రీట్మెంట్‌కి సంబంధించి? ఫస్ట్ ఆస్తమా అనేది దీనిలో కూడా స్టేజెస్ ఉంటాయా? ఏ స్టేజ్‌లో ఉంది? ఎలా గుర్తించాలి అంటే? సాధారణంగా అండి ఆస్తమా అనేది హెట్రోజెనస్ డిసీజు. అంటే ఒక పర్టిక్యులర్ సీజను, ఒక పర్టిక్యులర్ ట్రిగ్గర్ ఎక్స్‌పోజ్ అయిన తర్వాత మనకు లక్షణాలు వస్తాయి. మీకు ఇందాక చెప్పినట్లు 4 లక్షణాలు దగ్గు, ఛాతీ పట్టేసినట్టు ఉండడం, ఆయాసం, పిల్లి కూతలు ఇవి ఉంటే గనక మనం ఫస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే వారు సాధారణంగా ఆస్తమా ఒక్కటేనా, ఆస్తమాతో పాటు ఇంకేమన్నా ఉన్నాయో చూస్తారు. దానికి సాధారణంగా ఎక్స్‌రే తీయడం కానీ ఇట్లాంటివి చేస్తారు.
ఒక్కొక్కసారి ఆస్కల్టేషన్ మనం స్టెథోస్కోప్ పెట్టి వింటే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకమైంది ఏంటి అనేది. ఇంకొకటి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, పిఎఫ్టి టెస్ట్ అంటాము. అది ఒకటి చేసి మనం నిర్ధారించవచ్చు. దాంట్లో బ్రాంకోడైలేటర్ ఇచ్చి అంటే ఒక ఇన్హేలర్ తోటి మందు ఇస్తారు. మందు ఇచ్చిన తర్వాత అది ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది చూస్తారు అనమాట. ఇవి చూసి నిర్ధారించవచ్చు. చాలా కేసెస్లో పేషెంట్ లక్షణాలు, పేషెంట్కి అసలు ఎట్లా ప్రజెంట్ అవుతున్నారు, ఇబ్బంది ఏంటి, మనం శ్రద్ధ పెడితే విన్న వాటిని బట్టి సాధారణంగా గుర్తించవచ్చండి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ ఆస్తమాకు సంబంధించి? సాధారణంగా ఆస్తమాకి చాలా సింపుల్ అండి. ఇన్హేలర్స్ వాడతాం. Hmm. ఒకప్పుడు అంటే మందులు కనుక్కోవడం ఇనీషియల్గా ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఒకప్పుడు సైన్స్ అంత అడ్వాన్స్ కానప్పుడు నోటి ద్వారా వేసుకునే ట్యాబ్లెట్లతోటి లక్షణాలు తగ్గేవి. అయితే నోటి ద్వారా వేసుకునే ట్యాబ్లెట్స్లో ఏంటంటే మందు మోతాదు ఎక్కువ ఉంటుంది, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ. అందుకని స్లోగా వెళ్ళే కొంత ఏం చేశారంటే మనకి మాత్ర ఏదైతే వేసుకుంటామో అది పొట్టలో నుంచి రక్తంలోకి వెళ్ళిపోయి రక్తంలో నుంచి మనకి ఏ అవయవాల్లో దాని ఎఫెక్ట్ ఉందో దాని ఇబ్బందిని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అయితే దాంతో ఏంటంటే మందు మోతాదు ఎక్కువ బ్లడ్లో ఉండిపోవడం వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. అందుకని ఫర్దర్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఇన్హేలర్స్ కనుక్కున్నారు. ఇన్హేలర్స్ తోటి ఏంటంటే మనం జస్ట్ స్ప్రే చేయడం కానీ లేకపోతే ట్యాబ్లెట్ లాగా ఉంటుంది దాన్ని పీల్చడం కానీ, రోటాహేలర్ అంటాం వాటిని వాడడం వల్ల ఏంటంటే కేవలం మందు గాలి తీసుకునే ఊపిరితిత్తులు గొట్టాలు ఎక్కడైతే మనకు మెయిన్ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద వాటికి ఎఫెక్ట్ చూపిస్తుంది. కొద్ది మొత్తంలో, చాలా తక్కువ మొత్తంలో బ్లడ్లోకి మిక్స్ అవుతుంది. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి తక్కువ ఉంటాయి. సాధారణంగా ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ తర్వాత మందులు వేసుకుంటే అలవాటు పడతారు, దీనికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రకరకాల అపోహలతో చాలామంది దాన్ని చాలా వాటికి ఇబ్బంది పడుతూ చాలా డిలే చేస్తారు, ఎమర్జెన్సీస్కి అటెండ్ అవుతారు, బాగా లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతారు. అట్లా కాకుండా మనకి మొదట చెప్పినట్లు దగ్గు, ఆయాసం, ఛాతి పట్టేసినట్టు ఉండడం, పిల్లి కూతలో ఉండడం కనుక డాక్టర్కి వెళ్తే సాధారణంగా ఇన్హేలర్ తోటి ఏంటంటే మీకు మందు చాలా మైక్రోగ్రామ్స్ అండి. మీరు చూస్తే కనుక ట్యాబ్లెట్స్ లోపల మిల్లీగ్రామ్స్లో ఉంటుంది, మనకి ఇన్హేలర్లో మైక్రోగ్రామ్ అంటే 1 గ్రాములో 1,00,000వ వంతు మాత్రమే ఉంటుంది. అది మనకు ఊపిరితిత్తులోకి వెళ్ళే తలకి ఆ 1,00,000వ వంతులో 1,00,00,000వ వంతు మాత్రమే అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి బ్లడ్లోకి నానోగ్రామ్ అంటారండి, చాలా మైన్యూట్ అమౌంట్లో వెళ్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అది తెలియక ఏం చేస్తారంటే చాలామంది మనకి ఇన్హేలర్ వాడిన కాడి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, ఈ అపోహతోటి చాలామంది వాడరు. అది ఒకటి అపోహ. రెండోది తగ్గిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆపేస్తారండి, వెంటనే ఆపేస్తారు. అట్లా కాకుండా సాధారణంగా వారానికి 2 సార్లకు మించి ఇన్హేలర్ వాడాల్సి వస్తే కనుక యూజువల్గా ఆ సీజన్ మొత్తం వాడుకోవాల్సి ఉంటుంది. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మనం యూజువల్గా ఆపేయమంటాం, చూడమంటాం. మనకు మళ్ళీ లక్షణాలు రాకపోతే వదిలేయచ్చు. యూజువల్గా ఏంటంటే ట్రిగ్గర్ తోటి ఏదైతే మనకి మీకు చెప్పినట్లు సీజన్ మారినప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు, చలికాలంలో, లేకపోతే పోలెన్ గ్రెయిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇబ్బంది వస్తుంది. ఆ సీజన్ ఆ టైంలో వాడుకొని ఆ తర్వాత ఆపేసి చూడవచ్చు. చాలా తక్కువ మందికి కంటిన్యూస్గా ఉంటుంది సిమ్టమ్స్, వాళ్ళల్లో మాత్రమే రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఈ చిన్నపిల్లలకి కూడా ఆస్తమా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇన్హేలర్సే సొల్యూషన్ అంటారా? చిన్నపిల్లలు అంటే మనకి వాళ్ళకు కూడా ఇన్హేలర్సే బెస్ట్ అండి. మనకి ఎందుకంటే ఇబ్బంది తగ్గుతుంది, ఇబ్బంది తగ్గడంతో పాటు డిసీజ్ కూడా కంట్రోల్ ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే ఇన్హేలర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కంట్రోలర్స్, రిలీవర్స్ అని. కంట్రోలర్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం యాక్చువల్గా ఆస్తమా థీమ్ కూడా అదేనండి. దాంట్లో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ని రెగ్యులర్గా వాడమని ఆ థీమ్ లక్షణం, ఆ థీమ్ యొక్క ఉద్దేశం అనమాట. అంటే ఆ కంట్రోలర్ వాడకుండా చాలామంది ఏం చేస్తారంటే కేవలం రిలీవర్ వాడతారు. అంటే మీకు రిలీఫ్ అయితే వస్తుంది కానీ ఇబ్బంది కంట్రోల్ అయితే అవ్వదు. అందుకని యూజువల్గా ఏంటంటే 2 మిక్స్ అయ్యి ఉంటాయి, రిలీవర్ ప్లస్ కంట్రోలర్. ఇవి రెండింటిని ఉన్న ఇన్హేలర్ వాడుకుంటే సరిపోతుంది. పిల్లల్లో కూడా మనకు కాకపోతే ఏంటంటే ఇన్హేలర్ని మనం రెగ్యులర్గా వాడుకోవాలి లక్షణాలు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది తగ్గడానికి. అయితే వాళ్ళకి తీసుకునే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి మనం పెద్దవాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, ఆ తర్వాత విధానం తెలియదు కాబట్టి వాళ్ళకి సాధారణంగా ఏం చేస్తామంటే స్పేసర్స్ తోటి కానీ నెబులైజర్స్ తోటి కానీ ఇస్తామండి. ఇస్తే మనకు అది తేలిగ్గా వాడుకోవచ్చు వాళ్ళు కూడా.